ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 5 ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన వారిలో బోధన్ కు చెందిన హుజైఫా కూడా ఉన్నాడు. ఈ 5 వెనుక పాక్ హ్యాండ్లర్ ఉన్నాడని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. జార్ఖండ్ కు చెందిన డానిష్ అనే వ్యక్తికి పాక్ హ్యాండ్లర్ తో నేరుగా సంబంధాలు ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే మిగతా 4 పాక్ హ్యాండ్లర్లకు పరిచయం చేశాడు డానిష్ అనే వ్యక్తి. ఐఈడీ తయారీకి అవసరమైన రసాయనాలతో పాటు మారణాయుధాలు, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇస్లామిక్ సామ్రాజ్యాన్ని స్థాపించే లక్ష్యంతో చాలా మందిని చేర్చుకోవడం కోసం పనిచేస్తున్నారని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇక అరెస్ట్ అయిన వారంతా కూడా 20 నుంచి 26 ఏళ్ల లోపు ఉన్న యువకులే. ఆయుధాలు సమకూర్చడం, విధ్వంసాలు చేపట్టడం వీరి మాస్టర్ ప్లాన్. మరింత సమాచారం మా ప్రతినిధి గోపీకృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. గోపీకృష్ణ, ఉగ్ర లింకులు ఇక్కడ తెలంగాణ నిజామాబాద్ బోధన్లో బయటపడడం, వాళ్ళు సేకరించిన ఆధారాల్లో ఇంకా ఎలాంటి వివరాలు చెప్తున్నారు? ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు విజయం సాధించారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన స్పెషల్ సెల్ పోలీసులు దేశవ్యాప్తంగా కూడా ఐసిస్ ఉగ్ర మూలాలున్న అనుమానిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా బోధంలో కూడా ఒక అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయడం జరిగింది. వారిని ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ అరెస్ట్ లో వెనక ముఖ్యంగా వారి వద్ద నుంచి మారణాయుధాలని, అలాగే కాషాయస్ ని, ఇటు ఐఈడీ తయారు చేయడానికి ఉపయోగించే రసాయనాలని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల విధ్వంసాలు సృష్టించడానికి, అల్లర్లను చెలరేపడానికి, మతపరమైన అల్లర్లు కానీ లేక ఇటు మారణాయుధాలతో దాడులు చేయడం, అలాగే విధ్వంసాన్ని సృష్టించడానికి వీరంతా కుట్ర పన్నినట్లుగా ముందస్తు సమాచారం రావడంతో దేశవ్యాప్తంగా కూడా నిన్న జరిపిన దాడుల్లో స్పెషల్ సెల్ పోలీసులు పలు చోట్ల ముఖ్యంగా జార్ఖండ్లో డానిష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ బోధన్లో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా తదుపరి దర్యాప్తు కొనసాగుతుంది. స్లీపర్ సెల్స్గా వీళ్ళు ఏదైనా ఉగ్రవాద సంస్థకు సంబంధించి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారా, ఇంకా ఎవరెవరు ఉన్నారో అన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సాగబోతోంది. వీరంతా కూడా యువకులు, ముఖ్యంగా యువకుల్ని, నిరుద్యోగుల్ని డబ్బు ఎరచూపి ఈ విధంగా ఈ ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లించడానికి ఉగ్రవాద సంస్థలు సాధారణంగా వారి దృష్టిని మరలుస్తుంటాయి. సో అదే కోణంలో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ఈ స్పెషల్ సెల్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ని నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే దీని వెనుక ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పాటుగా మరే ఇతర ఉగ్ర సంస్థలకైనా లింకులు ఉన్నాయా, అలాగే ఎక్కడెక్కడ ముఖ్యంగా బాంబు పేలుళ్లకు కానీ లేక మరే ఇతర విధ్వంసాలకు వీళ్ళు ప్లాన్ చేశారు, వీరికి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుంది, అలాగే ఎక్కడెక్కడ వీరి కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు, వీళ్ళకి ఫండింగ్ ఏ విధంగా వస్తుంది, ఆయుధాలు ఏ విధంగా సమకూరుతున్నాయి, సో సమకూరిన ఆయుధాలతో ఏం ప్లాన్ చేయబోతున్నారు, వీటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇటు ఢిల్లీ పోలీసులు రాబట్టబోతున్నారు. కానీ దేశవ్యాప్తంగా కేవలం ఎప్పుడు కూడా ఉగ్రమూలాలంటే ఇటు భారత సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్లోనో, పంజాబ్లోనో ఎక్కువగా ఈ ఐసిస్ మోడ్యూల్స్ కానీ లేక ఇతర టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన గ్రూపులకు సంబంధించిన వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ స్లీపర్ సెల్స్గా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో, సరిహద్దు రాష్ట్రాలను దాటి దేశంలో అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడానికి ఈ విధంగా పాకిస్తాన్కి సంబంధించిన వారిగా, ముఖ్యంగా ప్రాథమికంగా అయితే పాక్ మద్దతు గల ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన సంస్థల కోసం వీరు పనిచేస్తున్నారు అన్నది ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటివరకు స్పెషల్ సెల్ పోలీసులు ముఖ్యంగా అషర్ డానిష్, అలాగే సుఫియాన్ అబూబకర్, అలాగే అఫ్తాబ్ అన్సారీ, ముఖ్యంగా హుజైఫ్ యమన్, అలాగే కమ్రాన్ ఖురేషి, ఈ 5 ఉగ్రవాదుల్ని కూడా ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టడం జరిగింది. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మందుగుండు సామాగ్రిని, ఆయుధాలని వీటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. నెక్స్ట్ ముఖ్యంగా వీరు ముఖ్యంగా ఒక ప్రొఫెషనల్ కంపెనీలు కూడా నడుపుతున్నట్లుగా ఇంకా చాలామందిని హైర్ చేస్తూ ఈ ఉగ్ర సంస్థల వైపు మళ్లించేందుకు కూడా పనిచేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. సో నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఇంకా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసుల దాడులు, ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారంతో ఈ ఆపరేషన్ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రైట్ గోపీకృష్ణ, అది ఉగ్ర లింకులు దేశవ్యాప్తంగా బయటపడుతున్నాయి. అటు హర్యానాలో, ఇటు మన తెలంగాణ నిజామాబాద్లకు చెందిన బోధన్లో ఉన్న వ్యక్తి కూడా అరెస్ట్ అవ్వడం ఇప్పుడు కలకలం రేపుతోంది. అతడు ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడేవాడు అని చెప్పేసి అతని సోదరుడు చెప్తున్నాడు. మరి ఆ వీడియో కాల్స్ ఎవరితో మాట్లాడేవాడు, ఎవరెవరితో లింక్స్ ఉన్నాయి, అతను ఇక్కడ ఏమేం చేసేవాడు, వాళ్ళ ప్లాన్ ఏంటి, పోలీసులు ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా 20 నుంచి 26 ఏళ్ల లోపున్న యువకులనే టార్గెట్ చేస్తున్నారు, నిరుద్యోగులను టార్గెట్ చేస్తున్నారు, వాళ్లకు డబ్బు ఎరచూపి వాళ్ళను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు.